పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ సెటర్లు వేశారు. ఒకప్పుడు కేఏ పాల్ను జోకర్ అనేవారన్నారు. కానీ నేడు జోకర్ ఎవరంటే పవర్ స్టార్ గురించి చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటూ మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ సెటర్ వేశారు. పవన్ రాజకీయ అనుభవం లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ప్రశ్నించడానికే తమ పార్టీ పుట్టిందన్న విషయాన్ని గుర్తెరిగి కూటమి హామీలపై సీఎంను నిలదీయాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ పై ఉందన్నారు. పవన్ కళ్యాణ్ అయితే ఇవాళ ఒక ఇంతకు ముందు కేఏ పాల్ గురించి ఏదో జోకర్ లాగా చెప్పుకునే పరిస్థితి. ఇవాళ కేఏ పాల్ చాలా ఆలోచన పరుడు. ఇవాళ జోకర్ ఎవరైనా అంటే మన సినిమా పవర్ స్టార్ గురించి చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. ఆయన ఎందుకంటే ఆయనకి రాజకీయ అవగాహన ఉందో పరిజ్ఞానం ఉందో తెలియదు. ఇవాళ ఏం మాట్లాడతాడో రేపేం మాట్లాడతాడో మొన్నేం మాట్లాడాడో ఒకదానికి ఒకరి పొంతం లేకుండా ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయం ఇది కొత్త విషయంగా మాట్లాడేసి జరిగిపోయినండి మర్చిపోయినట్టుగా వ్యవహరించడం అనేది ప్రజలందరూ చాలా హాస్యాస్పదంగా చెప్పుకుంటారు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతల్ని సక్రమంగా నెరవేర్చాలంటే ప్రజలకు ఇచ్చిన హామీల్ని నేను ప్రశ్నించడానికే రాజకీయ పార్టీ పెట్టాను తప్ప అధికారం కోసం కాదు అని చెప్పిన మరి ఒక నాయకుడిగా ఇవాళ మీ కూటమిలో ఉన్న ముఖ్యమంత్రిని ఆయన కుమారుణ్ణి నిలదీసేలాగా ప్రశ్నించేలాగా మన ప్రజలకి వాగ్దానాలు ఇచ్చాం కదా. సూపర్ 6 అన్నాం, సూపర్ 7 అన్నాం, ఇవన్నీ అమలు చేయాలి కదా. సంవత్సరం అయిపోయింది కదా, మరి ఎప్పుడు అమలు చేస్తాం? ఇది ప్రజల్లో మనం తీవ్రమైన వ్యతిరేకత వస్తా ఉంది అని నిలదీయవలసిన బాధ్యత పవన్ కళ్యాణ్ మీద ఉంది.